హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ అమృత. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మనం విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపైకి అయితే వచ్చామన్నమాట. సో దసరా శరన్నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజు అనమాట. ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకి అయితే దర్శనం అయితే ఇస్తారనమాట. సో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడ చాలామంది వచ్చారనే చెప్పాలన్నమాట. ఈరోజు అమ్మవారికి మనమైతే బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా అయితే సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు అమ్మవారిని మనం ఎర్ర కమలాలతో అయితే పూజించబడతారనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారిని అయితే గులాబీ రంగు చీరలో అలంకరిస్తారనమాట. అలాగే అమ్మవారు ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తంతో అభయముద్ర, అలాగే 2 హస్తాలలో కమలాలతో, మరో హస్తంతో అమ్మవారు అయితే మనల్ని కాపాడుతూ ఉంటారని అయితే చెప్తారనమాట. కమలధారతో అమ్మవారు త్రిలోకాలని కాపాడుతూ ఉండే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు అనమాట. సో అలాగే ఈరోజు అమ్మవారిని మనం పూజించినట్లయితే ధన ధాన్యాలకు లోటు ఉండదని, అలాగే విద్య సంతానం అనేది అమ్మవారు వరాలుగా ఇస్తారని అయితే చెప్తూ ఉన్నారు. అందుకనే భక్తులు ఈ యొక్క నమ్మకంతో చాలామంది భక్తులు ఈరోజు ఎస్పెషల్గా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవడానికి అమ్మవారి దర్శనం కోసం అయితే ఎంతో వెయిట్ చేసి 1.5 hour పడుతుందంట. సో వెయిట్ చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఈరోజు మనం అమ్మవారి క్షీరాన్నం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. సో ఈరోజు భక్తులకి అసలు ఈరోజు రావడం భక్తులకి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగానే జరిగింది. ఎయిర్పోర్ట్లన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బందులు ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది విజయవాడ లోకలే, కానీ కింద నుంచి పైకి రావడానికి దర్శనానికి 1 గంటన్నరలో అయిపోయింది. ఇబ్బంది ఏం లేదు. మధ్యలో సర్వీసింగ్ ఎలా ఉంది? అంతా చాలా బాగుంది. మా వాలంటీర్స్ అంతా ఇబ్బంది ఏం లేదు. మధ్య మధ్యలో వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఇచ్చారు. ఎయిర్పోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఈ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అయితే మనకి దర్శనమిస్తున్నారు. సో మీరు ఈ రోజు రావడానికి కారణం ఏంటి? అంటే మహాలక్ష్మీదేవి అలంకారం అని చెప్పిన ప్రత్యేకించి రావడం జరిగింది. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అంటే అందరికి ఇష్టం కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మేము వచ్చాము. వచ్చిన దర్శనం బాగానే అయింది, ఇబ్బందులు అయితే ఏం లేదు. మధ్యలో మీకు పాలు, వాటర్ ప్యాకెట్స్ కట్టి బాటిల్స్ ఇస్తున్నారు. ఆ పద్ధతి బాగుంది. ప్యాకెట్ల వల్ల ఇదివరకు చాలా హెల్త్కి ఇబ్బంది అనిపించేది. బాటిల్స్ వల్ల మంచిది, హెల్త్ కూడా ఇబ్బంది. ఈ ఎండలో పెట్టేవారు ఇదివరకు ప్యాకెట్లు తెచ్చి. ఆ వాటర్ తాగాలంటే జనాలకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు బాటిల్స్ కాబట్టి ఇబ్బంది లేదు, అందరికి బాగానే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా అమ్మవారు? లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం, కానీ ఇలాంటి ఏర్పాట్లు జరగల. అప్పుడు విఐపీలు ఎక్కువ ఉండేవారు, వాలంటీర్ వ్యవస్థ ఎక్కువ ఉండేది, పాసులు ఎక్కువ ఇచ్చేవారు. వెళ్ళటం 10 మందిని పట్టుకొని రావడం, పాసులు తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు లైన్లో వస్తున్నారు, చక్కగా ఇబ్బంది లేదు, అందరికీ దర్శనం బాగానే అవుతుంది. ఈ సంవత్సరం ఏర్పాట్లన్నీ బాగా, ఈ సంవత్సరం అయితే ఏర్పాట్లు చాలా బాగున్నాయి, బాగా నచ్చింది మాకు. ఇదివరకు అలా ఉండేది కాదు. కింద నుంచి పాసులు ఎక్కువ ఇచ్చేసేవారు. ఎవరు పడితే వాళ్ళు పాస్ తీసుకురావడం, మా మనిషి అని చెప్పి 10 మందిని పట్టి రావడం, అలా ఇబ్బందులు అయ్యేది. ఈ సంవత్సరం అయితే అటువంటి ఇబ్బందులు ఏం లేవు, దర్శనాలన్నీ చక్కగా బాగున్నాయి. ఈ విధంగా ఏర్పాట్లు ఉంటే రేపు కూడా మూల నక్షత్రం కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. అమ్మవారి దర్శనం అయింది, చాలా బాగుందండి. ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? We are from Hyderabad, but we stay in Tadepalli only. I think this time the facilities are very nice. లాస్ట్ ఇయర్ వచ్చారా మీరు ఇక్కడికి? Every year we come. సో ఈ లాస్ట్ ఇయర్ కి మీకు ఏమన్నా బాగా అనిపించిందా? Year actually people doesn't know, but if they follow the instructions, it is very nice అండి. Yeah. ఏ ఇబ్బంది కలగలేదు? ఏం ఇబ్బంది లేదండి. They are giving water, they are giving milk, and they are directing. Sorry? వాలంటీర్ సర్వీసెస్. వాలంటీర్ సర్వీసెస్ చాలా బాగా నచ్చాయి. And they are dropping కొండపైకి డ్రాప్. ఎంతసేపు వెయిట్ చేశారు మీరు? Almost all 1.5 hour. But due to some VIPs only they are stopping, but other than it's going cool. Nice. మీకైతే మొత్తానికి బాగుంది ఇక్కడ ఏర్పాటు? Very satisfied and very much satisfied. అంతా బాగా జరిగిందండి. నమస్తే అండి. నమస్తే. దర్శించుకున్నారు అమ్మవారు? దర్శించుకున్నాం. ఎలా ఉంది అమ్మవారి దర్శనం? అమ్మవారి చూడటానికి కళ్ళు చాలకుండా ఉంది, బాగుంది, అంతా సౌకర్యం కూడా. ఏర్పాట్లు అంతా మీకు నచ్చాయి? మంచిగా నచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ విజయవాడ కృష్ణలంక. చంద్రబాబు నాయుడు గారికి అన్ని సౌకర్యం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లే మా కొనసాగాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. సో ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, అమ్మవారికి ఉన్న నియమ నిష్టలు ఏంటి, మనం ఏ విధంగా పూజించాలి అనేవి ఒకసారి ఆలయ అర్చకులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ రోజు మనకి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకి అయితే దర్శనం ఇస్తారనమాట. సో ఈ రోజు ఒక నియమ నిష్టలు ఏంటి అనేది ఒకసారి మాకు చెప్పండి. నవరాత్ర వ్రతం అనే పేరుతో జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమాలు 9 రోజులు కూడా ఎంత నియమనిష్టలతో ఉంటే భక్తులు ఈ కార్యక్రమాలు నవరాత్రములు ఇళ్లలో కూడా చేసుకుంటారు. వాళ్ళంతా ఎంత నియమనిష్టలు విశేషంగా జరపగలిగితే అంత అమ్మవారికి చాలా ప్రీతికరం.
అంతేకాక మరి అమ్మవారిని చక్కగా 9 రోజులు సేవించినందువల్ల ఈ 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని దర్శిస్తున్నారు కదా. ఈరోజు మహాలక్ష్మీదేవిని దర్శించినందువల్ల లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ సౌఖ్యానందములు, నిత్య సంతోషం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడూ ఆనందోత్సాహాలతో ఉండేటువంటి గృహం లక్ష్మీదేవి నివసిస్తున్న గృహంగా గ్రహించమని చెప్పి శాస్త్రం చెబుతున్నది. కాబట్టి అమ్మవారి యొక్క సందర్శనం చేత కలహాలు తొలగిపోతాయి, పరస్పర మైత్రి ఏర్పడుతుంది, బంధుమిత్ర పుత్రాది సర్వ సమ్మేళనంగా మరి అందరూ కూడా వైభవంగా నిత్య కళ్యాణం పరస్పరంగా గృహాలు ప్రకాశిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించి అందరూ కూడా అఖండ విజయం పొందుతారు. అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపంగా 8 రకాలైనటువంటి దివ్యమైనటువంటి సంపదలు ఇస్తున్నది. అందులో ఈ రోజు అమ్మవారికి ఏమేమి నైవేద్యం సమర్పించాలంటారు? అమ్మవారికి ఎప్పుడు నివేదన చేసిన మధుర పదార్థం ముఖ్యం. తీయటి పదార్థంతో సమ్మేళనం చేసి యథాశక్తిగా మరి గృహాలలో చేసుకునే వాళ్ళు ఎన్నైనా మరి పిండి వంటలు మొదలైన వాటితో నివేదన చేయొచ్చు. మధుర పదార్థం మాత్రం అమ్మవారికి చాలా విశేషం. కాబట్టి ఏంటంటే అమ్మవారికి చక్కగా యథాశక్తి నివేదనలు సమర్పించి దేవస్థానంలో శాస్త్రోక్త రీత్యా సంప్రదాయ సిద్ధంగా చేసేటువంటి నివేదనలు, అలాగే కుంకుమ పూజ మొదలైనటువంటి పూజలతో సేవా కార్యక్రమాలతో ఈ నవరాత్రి వ్రతం వైభవపేతంగా. ఈ విధంగా మరి భక్తులు పూజించినట్లయితే అమ్మవారు ఏ విధంగా భక్తుల్ని అనుగ్రహిస్తారంటారు? చక్కగా అమ్మవారిని భక్తి ప్రపత్తులతో పూజిస్తే అమ్మవారు సంపదను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది. అలాంటి సంపద అనేటువంటిది అంటే అమ్మవారి అనుగ్రహంతో సంపద వచ్చినప్పుడు ఆ సంపద సద్వినియోగపడుతుంది. కాబట్టి అటువంటి సంపద ఎప్పుడూ సుస్థిరమవుతుంది. స్థిరాస్తి చరాస్తి 2 రకాలైనటువంటి సంపదను అమ్మవారు ప్రసాదిస్తుంది. అంతేగాక విశేషమైనటువంటి సద్గుణ సంపత్తిని కూడా అమ్మవారు ఇస్తుంది. ఎందుకంటే ఆమె సత్వగుణ ప్రధానురాలు. చాలా మంచి మనస్సును, అలాగే ప్రశాంతతను, చాలా సంకల్ప సిద్ధిని ప్రసాదిస్తుంది.